ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఒక ఉపవాస దినమందు మనం ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవ, జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. తండ్రి, మీరెంతో గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నా తండ్రి. ప్రభా, మరి రోమపత్రిక 12:12లో చెప్పిన రీతిగా నిరీక్షణ కలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని చెప్పి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చెప్పి ఉంటుండగా నా తండ్రి, అవును తండ్రి, మేము నిరీక్షణ కలవారుగా నా తండ్రి ప్రతి విషయమందు ప్రభా సంతోషించుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి శ్రమందు కూడా రజ మాకు ఓర్పును దయచేయండి నా ప్రభా. ప్రార్థనలో ఎల్లప్పుడూ మేము పట్టుదల కలిగి ప్రార్థించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధురానికి స్తోత్రం నా తండ్రి. ఎందుకనగా తండ్రి, రోమపత్రిక 5:3-4లో 5లో మీరు చెప్పిన రీతిగా అవును తండ్రి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ప్రభా ఎరిగి శ్రమయందు అతిశయించబడుదుము అని చెప్పిన రీతిగా నా తండ్రి. అవును తండ్రి, మాకు కలుగుతున్న ప్రతి ఒక్క సమస్య అందున ప్రభా, శ్రమలందున ప్రభా, మేము అతిశయించుటకు ప్రభా నేర్పించండి నా తండ్రి. నీకు స్తోత్రము. ఎందరికో లేని ధన్యతను మీరు ఇచ్చి ఉన్నారని నీలో ఆనందించుటకు సహాయం చేయండి నా ప్రభా. అయ్యా, నీకే వందనాలు నా తండ్రి. ఎందుకనగా నా తండ్రి, ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఏ మాత్రం కూడా, ఏ విషయంలో కూడా రాజా, ఏ శ్రమ యందు కూడా మేము సిగ్గుపడము గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అట్టి ఒక నిరీక్షణ మీరు మాకిచ్చినందుకు వందనాలు ప్రభా. ఆ నిరీక్షణ కలిగిన వారంగా ప్రతి సమస్య యందు నా ప్రభా, శ్రమలందు నా ప్రభా, బాధ అందు, వేదన యందు నా ప్రభా, నీ వైపే చూసేవారుగా, నీ సన్నిధానములో ప్రభా మొరపెట్టి ప్రార్థన చేసేవారుగా తండ్రి, నీ ఒక విజయమును మేము పొందేవారుగా తండ్రి తీర్చిదిద్దండి నా ప్రభా. ఈ సమయమందు నీ వైపు చూస్తున్న నా సహోదరులందరి, సహోదరి అందరినీ ప్రభా పేరు పేరుగా దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ఓర్పుని, సహనాన్ని దయచేయండి నా ప్రభా. తండ్రి, నీ యందు నిరీక్షణ కలిగి జీవించుటకు తండ్రి నేర్పించండి, బోధించండి నా ప్రభా. అంత్యం వరకు నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను దయచేయండి తండ్రి. అవును రాజా, నీకు వందనాలు నా తండ్రి. రోమా 8 అయ్యా 36 నుంచి మేము చదువుతుండగా రాజా, ఏ ఒక ప్రభా అవును తండ్రి కూడా విషయము నా తండ్రి మమ్మల్ని క్రీస్తు నుంచి ప్రభా, క్రీస్తు ప్రేమ నుంచి వేరుపరచదు గనుక నా తండ్రి, ఏ శ్రమ అయినా ఏదైనా కూడా తండ్రి క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపదు గనక తండ్రి, నీకు వందనాలు నా తండ్రి. నీ ప్రేమ యందు నిలిచి ఉండి అవును రాజా, నీ ప్రేమ ద్వారా తండ్రి పరిశుద్ధాత్మ వల్ల మాకు కుమ్మరించబడిన నిరీక్షణ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఆ నిరీక్షణ కలిగిన వారుగా ఓర్పు, సహనము కలిగిన తండ్రి మా పంద్యపు రంగమున తండ్రి ఓపికతో పరిగెత్తుకొని నా ప్రభా, నీ సన్నిధానం చేరేంత వరకు ప్రభా మేము పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని నీకే సమస్త స్తుతి, ఘనత, మహిమను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.